కుబేరా ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే మళ్ళీ శేఖర కమ్ముల గారు వన్స్ ప్రూవ్ చేసుకున్నారు తనేంటో అని. ఎందుకంటే 100% చెప్తున్నాను, సినిమా అయితే చాలా అంటే చాలా నాకు నచ్చింది. ఎందుకంటే ఈ ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టోరీ ప్లాట్ ఏంటో నేను చెప్పను, బట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, పాటలు అయితే బాగున్నాయి. అండ్ డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఎందుకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి అంటే వింటేజ్ డిఎస్పి గుర్తొచ్చారు ఈ సినిమాలోని. ఎందుకంటే సినిమాలోని ఆ మ్యూజిక్ కానీ, పోయిరా మామ సాంగ్ కానీ అండ్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కథకు తగ్గట్టే ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా సినిమాని అలా 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 ల్యాగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు శేఖర్ కమ్ముల గారు చెప్పారు. ఫైనలీ ధనుష్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది సినిమాలోని. అండ్ ఈ సినిమా కోసం మళ్ళీ తను ఆల్రెడీ సన్నగానే ఉంటాడు, బట్ కానీ సినిమాలోని ఇంకా సన్నగా తగ్గారు. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అయితే నాగార్జున గారు కూడా అండ్ చాలా రోజుల తర్వాత ఒక బెస్ట్ మూవీ తనకి పడిందని చెప్పాలి. తన కట్అవుట్కి తగ్గ ఫిలిం పడిందని చెప్పాలి. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా పెద్ద పెద్ద ఫిలిమ్స్ నాగార్జున గారు చేస్తున్నారు. అది పక్కన పెడితే ఈ సినిమాలోనైతే నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది, అండ్ ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, రష్మిక గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ అండ్ ఫస్ట్ హాఫ్ చెప్పక్కర్లేదు. ఎందుకంటే డైరెక్టర్ పేరు చూసి చెప్పచ్చు ఈ సినిమా బాగుంటుందో లేదో అని. నేనైతే ఇందులో యాక్టర్స్ గురించి నేను వెళ్ళలేదు, సినిమా స్టోరీ గురించి అండ్ డైరెక్టర్ నేమ్ శేఖర్ కమ్ముల. ఈ పేరు చాలా సంవత్సరాలుగా చాలా ఏళ్ళుగా గుర్తుండిపోద్ది. ఎందుకంటే సినిమా అంతలా బాగుంది. నాకైతే సినిమా నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి 3.5 ఇస్తున్నాను. ఎనీవే మీరు కనుక సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. అండ్ సినిమా నాకు నచ్చింది.